హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజైతే మన ఎక్స్ప్రెస్కి అయితే మేడారం కిరాయి అయితే వచ్చింది. మనకి పొద్దున్న 4కి రమ్మని చెప్పారు. అయితే బయలుదేరైతే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేసే దాన్ని బట్టి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను. ఇప్పుడైతే మనమైతే వెళ్దాం. ఇదే ఇల్లు మన కిరాయి చెప్పింది. కట్టెల సంచులు ఇవి అక్కడ ఉంటాయో లేవు అని ఇంటికాడ నుంచి సంచులో పెట్టుకొని తీసుకెళ్తారు. బండకైతే సామాన్లు అయితే ఎక్కిస్తున్నాం. ఈ సామాన్లను ఒక మేకపోతూ ఒక ముగ్గురు మనుషులు ఎక్కుతారంట. సామాన్లు వేసుకొని మనం వెళ్ళిపోవాలి. వాళ్ళైతే కార్లో అయితే వస్తారంట. దీన్ని అయితే తీసుకెళ్తాం మేకపోతుని. ఇది అక్కడ కోసేదంట. దీన్ని మన బండిలోనే ఎక్కిచ్చారు. మన బండిని ఎంత గలీచ్చిస్తుందో అయితే మనకు తెలియదు. చూద్దాం అక్కడ పోయేలాగా ఎలా ఉంటుందో బండి. నేను తిన్నా ఉసిళ్ళు కూడా మళ్ళీ అవి మామూలుగా ఉండవు. ఇక చిన్నగా చూడు వాళ్ళు పుట్టుకోలే కోతులు కూడా లేవట్టుంది. కోతులు లేవు. ఇది వరంగల్ జిల్లా ములుగు ఇల్లందు క్లోజ్. నిద్రపోయినా భద్రాచలం 137. బాబోయ్, అదే ఇప్పుడు ఈ నుంచి నేను ఇంటికి వచ్చే బదులు భద్రాచలం పోవచ్చు. 60 120 వచ్చింది. ఒక్కసారి అల్లమ్మ జాతర గేట్ డైరెక్ట్ లోపలికి పడదు. ఏంది ఇక దగ్గరే. ఇక మేడారం స్టార్టే. ఇక అప్పుడైతే ఇక్కడ దాకా పోడదు అనుకోనంటే ఫాస్ట్ ఫుడ్ అంటే ఏడి స్టేట్ ఏడి. ఇగో కారు ముందే. ఇది మొత్తం 40 మందికి చేసారు వాళ్ళ.
ముందలే పడితే అక్కడ ఎక్కడ వసరాలో మన బండి అయితే ఆపాను. సామాన్లు ఏదో తీసుకునేది ఉందంటే వెళ్ళారు. ఇక్కడ కొన్ని పార్టీ తీసాను. ఇది చూడండి, ఘోరంగా గలీజ్ చేసింది బండిని. దీన్ని తీయమంటే కొద్దిసేపు ఉంది అని చెప్పారు. లోపలైతే గలీజ్ అయిపోయింది మొత్తం. జనాలే లేరు అనుకున్నాం, ఘోరంగా ఉన్నారు జనాలు. చూడండి మొత్తం. మేడం స్టార్టింగ్లో ఎలా ఉండేదో అలా ఉంది ఈరోజు అయితే. గుడి ద్వారము బొమ్మలు భలేగా ఉన్నాయిగా. మనమైతే లోపలికి వెళ్తున్నాం. ఎలా ఉంటుందో చూపిస్తాను. జనాలు చూసారా ఎలా ఉన్నారో. జాతరకు స్టార్ట్ కాకముందు ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఘోరంగా అంటే ఘోరంగా. కొత్త గేట్లు కట్టించి మొత్తం చూడండి ఎలా కొత్తగా ఉందో. లోపలికి రాకుండా గేట్లు. జనాలు అయితే అస్సలు తగ్గట్లేదు. ఇటు నుంచి పడితే అటు నుంచి వచ్చేది అయితే లేదు. మొత్తం ద్వారాలు గేట్లు వేసారు లోపలికి. ఇంకా దేవుడిని సమ్మక్క సారల గద్దెల నుంచి ఒక గద్దెల నుంచి లోపల నుంచి ఆ గద్దెల నుంచి ఈ గద్దెలకి ఈ గద్దెల నుంచి ఇక్కడికి మొత్తం వచ్చేదే. బయట నుంచి తిరిగేది లేదు. లోపల నుంచి లోపలికి వెళ్ళడమే. లాస్ట్కి అద్దరి నుంచి వెళ్ళి బయట నుంచి ఇటు నుంచి వెళ్ళిపోవడమే. మనమైతే లోపలికి పోలేదు. జనాలు చూసారని ఎంతమంది ఉన్నారు. చిలకల గుట్ట అయితే అక్కడ ఉంది. మనమైతే నడుచుకుంటూనే వెళ్తున్నాం. ఎండ అయితే ఘోరంగా అంటే ఘోరంగా కొడుతుంది ఎండ అయితే. వాళ్ళ కాళ్ళకి చెప్పులు కూడా లేవు. అంటే గుళ్ళోకి పోయేటప్పుడు చెప్పులు బయట విడిచిపెట్టి వెళ్ళాలిగా. బయట విడిచిపెట్టి వెళ్దామంటే ఎవరైనా ఎత్తుకొని పోతారేమో అని అక్కడ దాకా పోయి, అంటే పక్కన పెట్టేది కూడా ఉంది చెప్పులదే, కానీ జత చెప్పులకి 50 రూపాయలు తీసుకుంటారు అక్కడ. ఇక మనకు వచ్చే కిరాయిలు వాటికి వీటికి పెట్టేస్తే మనకేం ఉండదని మన బండ్లోనే చెప్పులు పెట్టేసి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా అంత దూరం ఉంది. రోడ్లు అయితే ఘోరంగా అంటే ఘోరంగా వెళ్తుంది రోడ్డు. రోడ్డు నిండా అయితే షాపులే. ఎక్కడైనా కూర్చొని ఫ్రీగా బోరింగ్లు షాపులైన ఎక్కడైనా కూర్చొని తినేటట్టుగా మొత్తం చేసారు. చూడండి పార్కింగ్ జాతర టైంలో ఎంత పెద్ద పార్కింగ్ చేశారు. వెనకాల కనిపిస్తుంది. అక్కడ నుంచి అయితే వచ్చినాం మనం. అక్కడ నుంచి నడుచుకుంటా. ఎండ అయితే ఘోరం అంటే ఘోరంగా దస్తుంది.
మందులు చూసారా అంత డైరెక్ట్గా పెట్టుకుంటారు బయటనే. మొత్తం తినడానికి ఉన్న ఏరియానే షాప్లో. మొత్తం గోడలు గేట్లు వేసేట్లు అన్న చిలకలు కుట్టేది మొత్తం గోడలు. అప్పుడు అయితే జాతర ముందు అయితే లేదు ఇది చిలకల గుట్ట. ఇదే వాటర్ ఫాల్స్ చిలకల గుట్టది. నీళ్ళు అయితే ఎప్పుడైనా ఒకే విధంగా. పోట్లే ఆగు, ఇక్కడికే పోతన్నా. పైకి పోతారంటగా, స్వాములు పోయేస్తారుగా. నేనైతే పైకి వెళ్తున్నాను చిలకల గుట్ట పైకి. అంటే పైన ఎలా ఉంటుందో ఇప్పుడు దాకా నేను చూడలేదు. ఇప్పుడైతే మనకు అవకాశం వచ్చింది, పైకి అయితే వెళ్తున్నాను. ఇది చూడండి మా మెట్లు కూడా లేవు. కాళ్ళు పైకి పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. అమ్మవారి దగ్గరికి ఇంత పైకి వచ్చిన నడుచుకుంటూ పోవడమే. నేనైతే చాలా సార్లు వచ్చినలే కానీ ఎక్కడం అయితే ఫస్ట్ టైము చిలకల గుట్టని. నన్ను అయితే ఫస్ట్ అయితే పోనివ్వలేదు. అక్కడ ఒక ముసలమ్మ కూర్చున్నది, ఆమె అయితే నన్ను పైకి పోనీయలేదు. ఆమెను ఏదో పతిలాడైతే పైకి వెళ్తున్నాను. అంటే కొంతమంది స్వాములు పైనుంచి వస్తున్నారు, దాన్ని చూసి స్వాములను అడిగితే వెళ్ళొచ్చి చూసి రావచ్చని చెప్పారు. దాన్ని బట్టి నేనైతే బతిలాడైతే పైకి వెళ్తున్నాను. నేను చూసేదే కాకుండా మీకు కూడా చూపిస్తారండి ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో అడ్వెంచర్ చూద్దాం. నేను ఒక్కనే కాదు, చాలామంది అయితే పైకి వెళ్ళి చూసి వస్తున్నారు. వాళ్ళని చూసి నేను కూడా ఎలా ఉంటుందో చూడడానికి అయితే వెళ్తున్నాను. తిరుపతిలో కొండలు ఎక్కేటప్పుడు ఎంత అంటే నిలువు కొండలు ఉన్నట్టున్నాయి, మెట్లు కూడా లేవు. చూడండి, కొద్దిగా దూరం నడిచి వచ్చేలోగానే ఆయాసం అనేది ఘోరంగా వస్తుంది. ఆయాసం రొప్పు కాళ్ళు పెట్టిలో కూడా బలం ఉండట్లేదు. అమ్మ దయ ఉందేమో అందుకే పైకి వెళ్తున్నాను. చాలాసార్లు మేడారం వచ్చింది కానీ ఎప్పుడైతే పైకి ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైము. ఒక కొట్టుకితే సెట్ అయిపోయింది. నిలువు కొండ అన్నట్టే ఉంది. ఇందాక స్వాములను అడిగినప్పుడు, స్వాములు అంటే స్వాముల పైనుంచి కిందికి అయితే వస్తుంటారు, వాళ్ళని అడిగినప్పుడు అయితే వెళ్ళొచ్చు, 1 లీటర్ బాటిల్ అయితే తీసుకొని వెళ్ళమని చెప్పారు. నేను దగ్గరేగా అనుకొని పెద్ద ఏం కష్టం ఉంటుందని వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు. చూడండి, నిలువు కొండ ఉన్నట్టుంది అమ్మవారి దగ్గర. ఈరోజు ఎలాగైనా అడ్వెంచర్ చేయాలనేది అనుకొని అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. దగ్గరికి అయితే వచ్చిన ఫ్రెండ్స్, అమ్మని చూడండి.
దర్శనం అయితే అయిపోయింది. ఇక కిందికి అయితే వెళ్ళిపోతున్నాను. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే చాలాసార్లు వచ్చిండే కానీ ఫస్ట్ టైం ఇటువంటి అదృష్టం నాకు. చిలకల గుట్టుకు పైకి వచ్చినాను. ఇకైతే వచ్చినాం. ఇక అంత కిందికి ఇప్పుడు వెళ్ళాలి. కిందికి పోవాలంటే మనకు పెట్టిన భోజనం అయితే ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను.